చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన వాళ్ళు చాలామంది అని ఒక సామెత ఉంది. కాబట్టి ఈ లోకానికి ఏదో ఒక మంచి మాటలు 4 చెబుదామనే ప్రయత్నంలో చెప్తున్నాను. ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి అనే తీరులో ఒక మహానుభావుడు చెప్పిన పద్యం, ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన పనంబునకగు తానొరులకున విచేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని చెప్తాడు. ఒక రాజుకు చెప్తాడనమాట మంత్రి. ఓ రాకుమారా, ఒరులేయవి అనరించిన నరవర తన మనంబునక ప్రియంబగు ఇతరులు చేసిన వాటి ప్రవర్తనలో, ఇతరులు చేసిన పనుల్లో ఏది నీకు అప్రియమైద్దో, నీకు ఏదైతే ఇష్టం ఉండదో, ఎదుటివాడు ప్రవర్తించిన తీరులో నీకు ఏది ఇష్టం ఉండదో, ఒకడు డాంబికాలు పలుకుతాడు, అది నీకు ఇష్టం ఉండదు, నువ్వు పలకద్దు డాంబికాలు. ఒకడు అబద్ధాలు చెప్తాడు, నీకు ఇష్టం ఉండదు, నువ్వు అవి అబద్ధాలు చెప్పద్దు. ఒకడు ఇతరులని హేళనగా మాట్లాడతాడు, అది నీకు నచ్చదు, నువ్వు ఆ పని చేయకుండా ఉండు. కాబట్టి ఇతరుల ప్రవర్తనలో నీకు ఏది నచ్చదో అది నువ్వు చేయొద్దు. అది పరాయణ పరమధర్మ పదములకెళ్ళను. అన్ని ధర్మాలకల్లా ఉత్తమ ధర్మం ఇతరులు చేసే పనిలో నచ్చనివి నువ్వు చేయకుండా ఉంటే అది మంచిదని చెప్పారు. కాబట్టి సమాజంలో ఎంతోమంది వాడట్లటోడు వీడట్లటోడు అని మనం చెప్తూ ఉంటాం. కానీ తర్వాత నువ్వు కూడా అట్లాంటి ప్రవర్తనే ప్రవర్తిస్తూ ఉంటావు. ఒక్కొక్కసారి నీలో కూడా అటువంటి తప్పులే కనిపిస్తాయి. అది నువ్వు చెప్పి లాభం లేదు. నువ్వు మంచిగా ఉండాలంటే నీ ఇతరులలో అబద్ధాలు చెప్పేది నచ్చలేదా, దురుసుగా ప్రవర్తించేది నచ్చలేదా, చెడుగా ప్రవర్తించేది నచ్చలేదా, ఆ ప్రవర్తన నీలో లేకుండా చూసుకుంటే అన్ని ధర్మాలను నువ్వు పాటించినట్టే. అది ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబునకగు ఇతరులు చేసిన వాటిలో నీకు ఏదైతే అయిష్టమైద్దో తానొరులకున విచేయకునికి ఆ అయిష్టమైన పనులు నువ్వు ఇతరులకు చేయకుంటే పరాయణము పరమధర్మ పదములకెళ్ళను, అదే ముఖ్యమైనది అన్ని ధర్మాల్లోకెల్లా అని చెప్పారు. కాబట్టి మనం ఆ విధంగా ప్రవర్తించుకుందాం. సమాజంలో ఎవరైనా నీకు ఇష్టమైన ప్రవర్తన ఉంటే అది నువ్వు వదులుకో, నీలో ఉంటే ఆ గుణం వదులుకో. అది ఇంకా ఒక మహానుభావుడు ఏం చెప్పానంటే, వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకు వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడైపో నీతిపరుడు మహిళో సుమతి. ఆ విధంగా ఇట్లా అన్నాడని చెప్తే నువ్వు వెంటనే ఆవేశపడద్దు. వినదగు ఎవరు చెప్పినా వినాలి. దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆవేశపడిపోకూడదు. కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడైపో నీతిపరుడు, దాన్ని పరిశీలించి చూసి కల్లా నిజమా అబద్ధమా నిజమా, అందులో వాడు చెప్పిన విషయాల్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకొని ప్రవర్తించిన వాడే మంచివాడు అవుతాడు. అంతేగాని వాడు ఇట్లా అన్నాడని వెంటనే పోయి నువ్వు అవతలని పోయి కొట్టడం తిట్టడం ఇలాంటి వాడికి పోయి చెప్పడం జరిగితే నేను అనలేదంటాడు, నేను చేయలేదంటాడు. చేయలేదని అనలేదని తేలుద్ది. నిజంగా చెప్పిన వాడే వెధవై చాడీలు చెప్పినాడు. అప్పుడు నువ్వు వెధవైపోతావు, నువ్వు నవ్వులు పాలైపోతావు. కాబట్టి వినదగు ఎవరు చెప్పినా వినాలి. వినినంతనే వేగపడకు, వినినంత మాత్రాన ఆవేశపడిపోవద్దు. కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు, అందులో ఉన్న మాటలు వాస్తవాన్ని కనిపెట్టి వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడిన వాడే మంచివాడవుతాడు. తొందరపడి ఆవేశపడి మాట్లాడిన వాడు నవ్వులు పాలవుతాడు వాడి జీవితం. కాబట్టి ఎవరైనా సరే ఆవేశపడకుండా ఎదుటివాడు చెప్పింది నిజమా మంచిగా చెడా తెలుసుకొని మాట్లాడాలి. ఇది ఒక మంచి సూక్తి.